వెల్కమ్ టు ది లియో. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టినటువంటి ఏపీ ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక భారీ న్యూ ఇయర్ ఆఫర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇది ప్రజలకు కానుకగా కూడా చెప్పుకోవచ్చు. విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా ఏడాదికి 2 సార్లు చొప్పున 5 ఏళ్లలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ట్రూ అప్ ఛార్జీలు అనే భారంతో ప్రజల నడ్డి విరిచాడు జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు గారికి మాట ఇచ్చారు, నేను వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచబోను, అవసరమైతే తగ్గిస్తానని చెప్పాడు. వాస్తవానికి ఇదే మాట 2019లో కూడా చంద్రబాబు గారు చెప్పారు. సరే, అప్పుడు జగన్ గెలిచాడు అనుకోండి. 2024లో మళ్ళీ చెప్పారు. చంద్రబాబు గారు ఇచ్చిన మాటకు కట్టుబడి దాదాపుగా ఒక 3 నెలల క్రితం అక్టోబరు నవంబరు ఆ టైంలో 923 కోట్ల రూపాయల ట్రూ అప్ భారాన్ని తగ్గించారు. మొన్న నవంబర్ నుంచి మీరు వాడే ప్రతి యూనిట్లో కూడా ట్రూ డౌన్ పేరుతో 13 పైసలు తగ్గించి మీకు ఛార్జ్ చేస్తున్నారు. మీరు వాడే ప్రతి యూనిట్లో కూడా 13 పైసలు తగ్గిస్తారు, కట్ చేసి ఆ మిగిలిన దాన్నే ఛార్జ్ కింద తీసుకుంటున్నారు. కావాలంటే మీరు ఒకసారి చూసుకోండి, అందులో మీకు తెలుస్తుంది, కరెంటు బిల్లుల్లో మీకు తెలుస్తుంది, ఒకసారి చూసుకోండి. అంటే దాదాపుగా 923 కోట్ల రూపాయల నుంచి ఊరటిచ్చి మన డబ్బులు తిరిగి మనకే ఇచ్చారు. ఆ 13 పైసలు మనకి తగ్గిస్తున్నారు అంటే ఆ డబ్బులు తిరిగి మనకే ఇస్తున్నారు. పక్కన పెడితే ఇప్పుడు తాజాగా 4500 కోట్ల రూపాయల భారాన్ని నేను భరిస్తానని చంద్రబాబు గారు ఆ విద్యుత్ సంస్థలకైతే హామీ ఇస్తూ నిన్న ఒక లేఖ రాశారు. వాస్తవానికి మొత్తం పరిగణలోకి తీసుకుంటే వాడిన దానికి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయానికి, అంటే విద్యుత్ సంస్థలకు వచ్చిన ఆదాయానికి వాడకానికి మధ్య దాదాపుగా 12,000 కోట్ల రూపాయల వ్యత్యాసం వచ్చింది. ఆ తర్వాత మొత్తాన్ని కూడా సర్దుబాటు చేస్తే ప్రజల మీద 4500 కోట్ల రూపాయల భారం మోపాల్సిన పరిస్థితి. అంటే వ్యత్యాసం చివరికి ఎంతగా తేలిందంటే 4500 కోట్ల రూపాయలుగా తెలిపింది. మనకు ఏపీ ఎస్పీడీసీఎల్ ఉంటుంది, ఏపీ ఈసీడీసీఎల్ ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది. మొత్తంగా 3 సంస్థలు ఉంటాయి. ఈ 3 కూడా ఆ భారాన్ని పంచుకోవాలి. 4500 కోట్ల రూపాయలని భారాన్ని పంచుకోవాలి. సరే, వాళ్ళు ఎంత పంచుకున్నా అది అంతిమంగా వచ్చి నెత్తి మీద పడేది ప్రజల నెత్తి మీదే. అయితే చంద్రబాబు గారు 2024లో ఒక మాట ఇచ్చారు, నేను ఇందాకే చెప్పా, విద్యుత్ ఛార్జీలు పెంచబోము. మరి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు వచ్చిన భారాన్ని ప్రజలు భరించకూడదంటే ఎవరు భరించాలి? ప్రభుత్వం భరించాలి. ఎస్, నిన్న చంద్రబాబు గారు అదే చేశారు. ఆ 4500 కోట్ల రూపాయల సుమారు భారాన్ని నేను భరిస్తాను, ప్రభుత్వం భరిస్తుంది, ప్రజల మీద భారం వేయొద్దని చెప్పి నిన్న విద్యుత్ సంస్థలకైతే ప్రభుత్వం నుంచి లేఖ రాశారు. దానికి విద్యుత్ సంస్థల నుంచి రిప్లై రావాలి. విద్యుత్ సంస్థలకు ఎవరు భరిస్తే ఏముంది, వాళ్ళు నష్టాల్లోకి వెళ్ళకూడదు. సో ప్రభుత్వం ఇస్తే ఏంటి, ప్రజల నుంచి తీసుకుంటే ఏంటి, సో వాళ్ళు ఇది వెళ్ళకూడదు. కాబట్టి దాని నుంచి ఖచ్చితంగా అప్రూవల్ వస్తుంది, అది వేరే విషయం. అంటే ఖచ్చితంగా 4500 కోట్ల రూపాయల భారం నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం అనేది చిన్న విషయం కాదు. ప్రస్తుతం మనం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక పక్క పోలవరం అమరావతి నడిపిస్తూనే సంక్షేమ పథకాలు ఆకుండా నడిపిస్తున్నారు. 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి, 1వ తారీఖునే పెన్షన్లు వస్తున్నాయి. ఇది ఈ నెల 1 కాదు, 31నే పెన్షన్లు కూడా ఇచ్చేశారు. 1న బహుశా బ్యాంకులు సెలవునే ఏదో, మొత్తానికి 31నే పెన్షన్ కూడా ఇచ్చేశారు. మరి ఇంత కష్టకాలంలో 4500 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తాను అని చెప్పడం అనేది చిన్న విషయం కాదు. వాస్తవానికి ప్రభుత్వం భరించకపోయినా దాన్ని ప్రజలు ఎవరు అడగలేరు, ఎందుకంటే ఆటోమేటిక్గా అది అలా ఛార్జీలో కట్ అయిపోయి వచ్చేస్తుంది. కానీ చంద్రబాబు గారు ఆ భారం అయితే పడనివ్వలేదు. దానికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కొత్త సంవత్సరం వేళ ప్రజలకు సర్కారు గిఫ్ట్, 4497 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల నుంచి ఊరట, ఆ భారం మొత్తం భరించడానికి ప్రభుత్వం సంసిద్ధత. చూడండి, జగన్మోహన్ రెడ్డి ఇదే ట్రూ అప్ ఛార్జీల పేరుతో 5 ఏళ్ల పాటు ప్రజల నడ్డి విరిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ప్రజల మీద ఒక్క పైసా భారం వేయట్లేదు. పైగా 13 పైసలు గత నవంబర్ నుంచి తగ్గించుకుంటూ వస్తున్నారు. మళ్ళీ 4500 కోట్ల రూపాయలు తాను భరిస్తానని హామీ ఇచ్చారు. సో ఇది కదా ప్రజాపాలన అంటే, ఇది కదా మాట మీద నిలబడటం అంటే. ప్రజలకు కావాల్సింది కూడా అదే కదా. మీరు పెంచనన్నారు, పెంచకూడదు అంతే, ఏదైనా కానివ్వండి. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఏపీఆర్సీకి లేఖ రాసిన అధికారులు 2019-24 మధ్య వినియోగించిన విద్యుత్పై ఉపశమనం. వాస్తవానికి ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పడినటువంటి భారమే. సో దానికి సంబంధించి మొత్తం కూడా ఉపశమనం కల్పించారు. ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్లో 923 కోట్ల ట్రూ డౌన్తో రికార్డు. ట్రూ అప్పే తెలుసు తప్ప హిస్టరీలో ఫస్ట్ టైం ట్రూ డౌన్ అనేది చంద్రబాబు గారు చేసి చూపించారు. ఈ 923 కోట్ల రూపాయలని
ప్రజల కరెంటు బిల్లుల్లో వచ్చే ఛార్జీల నుంచి తగ్గించుకుంటూ వస్తున్నారు. యూనిట్కి 13 పైసలు అదే. సో తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ఆ విధంగా ఇచ్చారు. ఇక కరెంటు ఛార్జీలు పెంచబోమన్న మాటలను నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరం వేళ భారీ కానుక ప్రకటించింది. విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనం ఇచ్చే కబురు అందించింది. సుమారుగా 4,497 కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా ఆ మొత్తాన్ని తానే భరించేందుకు సిద్ధమైంది. గత సెప్టెంబర్లో 923 కోట్లను ట్రూ డౌన్ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం తాజాగా మరొకసారి వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ 2024 ఎన్నికల్లో చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నర కాలంలో ₹1 కరెంటు భారాన్ని కూడా ప్రజలపై మోపలేదు. పైగా 2025 నవంబర్ నుంచి ట్రూ డౌన్లో భాగంగా వినియోగదారులకు ఉపశమనం కల్పించే విధంగా ఒక్కొక్క యూనిట్పై 13 పైసలు తగ్గిస్తూ వస్తున్నారు. తాజాగా సుమారు 4,498 కోట్లు అంటే సుమారుగా 4,500 కోట్ల రూపాయల భారం ఇప్పుడు ప్రజల మీద మోపాల్సి ఉన్నప్పటికీ కూడా మోపకుండా ఆ భారం మొత్తాన్ని కూడా నేనే కడతానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. సో ఆ భారం ఎలా వచ్చింది అనేది కూడా వివరాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. వారిపై మోపకుండా ఉపశమనం కల్పించే నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి 12,771 కోట్లకు ప్రతిపాదనలు వచ్చాయి. సో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ 2019-20 నుంచి 2023-24 వరకు వినియోగదారులు వినియోగించిన విద్యుత్కు సంబంధించిన ట్రూ అప్ పై ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం 3 డిస్కమ్ విద్యుత్తులు సరఫరా అయిన ఖర్చుకు ఆదాయానికి మధ్య వ్యత్యాసం 12,771 కోట్లుగా పేర్కొన్నాయి. అయితే ఈ మొత్తంలో 8,274 కోట్లను ఏపీఈఆర్సీ అనుమతించలేదు. అందులో క్వారీయింగ్ కాస్ట్ ఒక 4,149 కోట్లు, అలాగే ఇతర ఖర్చులు, బిల్ డిస్కౌంట్లు ఇలాంటివన్నీ కూడా తీసేసారు. ఇక ఏపీఆర్సీ తిరస్కరించిన తర్వాత నికర ట్రూ అప్పు 5,933 కోట్లకు తగ్గింది. దీని నుంచి గత ప్రభుత్వ ఆదేశాల్లో సర్దుబాటు చేసిన 1,435 కోట్లను కూడా తగ్గించిన తరువాత నికరంగా 4,497 కోట్లుగా తేలింది. ఇది మాత్రం ప్రజల మీద పడాల్సిన భారం. సో అప్పుడే ఏం చేసింది, ఈ నికర ట్రూ అప్ మొత్తాన్ని డిస్కమ్ల వారీగా విభజిస్తే, నేను ఆల్రెడీ చెప్పాను మనకు 3 రకాలుగా ఉంటాయని. సో అందులో ఏపీఎస్పీడీసీఎల్కేమో 1,551 కోట్లు, ఏపీ సిపిడిసిఎల్కేమో 1,163 కోట్లు, ఏపీ ఈపీడీసీఎల్కేమో 1,783 కోట్లుగా ఉంది. ఈ నికర ట్రూ అప్ మొత్తాన్ని వినియోగదారులకు సర్దుబాటు చేస్తే వారిపై భారీ భారమే పడుతుంది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఛార్జీలు పెంచకూడదనే స్థిరచిత్తుతో ఉన్న ప్రభుత్వం ఆ మొత్తాన్ని తానే భరించేందుకు సిద్ధమైంది. ట్రూ అప్ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని బుధవారం ఏపీఈఆర్సీకి అంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒక లేఖ కూడా రాశారు. దీంతో 4,500 కోట్ల రూపాయల భారం అయితే రాష్ట్ర ప్రజల నుంచి తప్పిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ రోజుల్లో 1 పైసా విద్యుత్ యూనిట్కి 1 పైసా పెరిగినా కానీ అది ప్రజలకు భారంగానే మారుతుంది. సో అలాంటి కాలంలో దాదాపుగా ఇంత కష్టకాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం 4,500 కోట్ల రూపాయలు ఈ విధంగా ఇవ్వటం అంటే సాధారణంగా ఒక చిన్న సంక్షేమ పథకం సూపర్ 6లో ఒక చిన్న పథకాన్ని అమలు చేయొచ్చు. నాకు తెలిసి ఏడాదికి 1,500 2,000 కోట్లు కూడా అవ్వదు ఉచిత బస్సు. అలాంటి 2 సంవత్సరాలు నడపవచ్చు ఈ డబ్బుతో. కానీ వాటికి లింక్ చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే దాదాపుగా 4,500 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తి మీద పడకుండా అడ్డుకుంది. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరం వేళ ఇది రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి భారీ కానుకగా చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.